బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని, మైనర్ రేపు ఘటనపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని డీజీపీకి ఆదేశాలను జారీ చేశారు తెలంగాణ సీఎం. ఫోక్సో చట్టంతో పాటు కేసు విచారణ తర్వాత చేసి ఛార్జ్షీట్ను దాఖలు చేయాలన్నారు. నారాయణపేట ఉట్కూరులో జరిగిన మర్డర్పై ఆరా తీసిన సీఎం పోలీసుల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉట్కూరులో వ్యవహారంపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలను జారీ చేశారు. 12వ తారీఖు నాడు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ మనుగురు పట్టణంలో ఒక మైనర్ బాలికపై గార్డెనర్ శ్రీనివాస్ అని చెప్పి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్ మనుగురులో అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నాడు. మన రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వాగుమల్లారంలో వాళ్ళ ఇంటి ముందు పాప కూర్చొని మాట్లాడుతుంటే బలవంతంగా నూరు మూసి బిల్డింగ్ పైకి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. దీని మీద మేము పాపను వైద్యానికి పంపడం జరిగింది. పరిశీలన చేస్తున్నాము. అతన్ని శ్రీనివాస్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది. 12వ తారీఖు